హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిక క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మహాశివరాత్రికి అందరూ స్పెషల్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అలాగే నేను కూడా ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా సాబుదాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాబుదాని స్వీట్ అనేది చాలా బాగుంటుంది, ఒంటికి చలవ కూడా చేస్తుందండి. ఈ క్లైమేట్కి ఈ సమ్మర్ స్పెషల్గా నేను వేడి తగ్గడానికి, మనం హెల్తీగా ఉండటానికి కూడా సాబుదాని స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను 1 కప్పు దాకా సాబుదాని అనేది నానబెట్టుకున్నానండి. నైటే నానబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా మనకి చక్కగా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయితే కూడా ఉడకవండి. అందుకే నేను 1 కప్పు దాకా సాబుదాని తీసుకొని 2 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఉడికిన తర్వాత నేను 1 కప్పు దాకా చల్లార్చుకున్న పాలు కూడా వేసుకున్నాను. మనం ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి లాస్ట్కి అయితే 1 కప్పు దాకా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ మరోవైపు డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యి వేసుకొని వేయించుకున్నానండి నేతిలో. ఇలా చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను కిస్మిస్, బాదం, జీడిపప్పునైతే వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 3 లేదా 4 ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలండి కచ్చపచ్చగా. చూడండి, పాలు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 1 కప్ దాకా పాలు వేసాం కదా, లాస్ట్కి అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని అయితే నేతిలో వేయించుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనము ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాచీలు వేసినాం కదా, ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. లాస్ట్కి దింపే ముందు మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ముందుగానే యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయండి. ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి 1 కప్ దాకా నేను బెల్లం కూడా లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను. బెల్లం కరిగే వరకు మనము స్పూన్తో అయితే బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కూడా మనము మంట పెట్టి ఉడికించుకోకూడదు. నేను ఇక్కడ బెల్లం అయితే ముందుగానే తరిగి పెట్టుకున్నాను. బెల్లం కరిగే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికేయటం వల్ల పాలు విరిగిపోతాయండి. చూడండి, మొత్తం అయితే బెల్లం కరిగిపోయి చిక్కగా అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడు చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో కూడా అప్పుడప్పుడు చేసుకోండి. అలాగే నేను పానకం కోసం నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్కి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నానండి, తరిగి పెట్టుకున్న బెల్లం. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న ఒక 4 మిరియాలు, 2 ఇలాచీలు కూడా దంచి ఇందులోనే యాడ్ చేసుకున్నానండి. చూడండి, 2 కలిపి నేను దంచి యాడ్ చేసుకున్నాను. అలాగే సోంపు కూడా నేను ఒక హాఫ్ స్పూన్ దాకా సోంపు కూడా యాడ్ చేసుకున్నాను. సోంపు వేయటం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. పానకం కూడా గమగమలాడుతూ ఉంటుందండి. అలాగే ఒక 5-6 తులసి ఆకులు కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగే విధంగా మనము స్పూన్తో కరగొట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకి బెల్లం పానకం అనేది జస్ట్ 5 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. ఇది ఎస్పెషల్లీ శివరాత్రికి, శ్రీరామనవమికి ఖచ్చితంగా చేసుకుంటున్నారండి. ఈ పానకం తాగడం వల్ల కూడా మనకి బాడీలో హీట్ మొత్తం తగ్గిపోతుంది. శివరాత్రి స్పెషల్. మరి మీరేం చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే స్వీటు, సాబుదాని స్వీటు, పానకము, పులిహోర, గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టుకున్నానండి. చూడండి, పానకం చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, అయితే వచ్చేయండి. ఇక్కడ స్వీట్ కూడా ఒక గిన్నెలో వేసుకొని దేవుడికైతే నైవేద్యంగా పెట్టుకుందాము. అలాగే పానకం కూడా ఒక చిన్న గ్లాస్లో పోసుకొని దేవుడికైతే పెట్టేసుకుందామండి. పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా. అలాగే నేను ఇక్కడ
పులిహోర కూడా గుజ్జు అయితే రెడీ చేసి పెట్టాను. రైస్ అయితే ఉడికిపోయింది. పులిహోర గుజ్జు కూడా కలిపి మనము గోగిళ్ళు కూడా ఉడికించి పెట్టుకున్నానండి. ఇవన్నీ కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టుకొని మనము పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకుందామండి. చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది. మనకి ఒక 5 నిమిషాలు ఇలా మూత తీసి ఉంచామంటే రైస్ అయితే పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు గుజ్జు అనేది రెడీ అయిపోయింది కదా, ఇందులో అన్నంలోకి వేసుకొని గుజ్జు ఎంత కావాలో అంత కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలండి. ఇక్కడ ఇందులోనే నేను సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకున్నాను. ఒకసారి పులిహోర, చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. టేస్ట్ అయితే అచ్చం టెంపుల్లో చేసినట్టే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం. చూడండి, పులిహోర కూడా మనకి రెడీ అయిపోయింది. గుమగుమలాడుతుంది. ఇది కూడా మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫైనల్గా నేను ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. సింపుల్గా అయితే మహాశివరాత్రి పూజ అయితే ఉన్నంతలోనే బాగా అయితే చేసుకున్నామండి. అలాగే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. అందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే మీ ఇంట్లో కూడా ఏం చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను స్వీట్ మెమొరీగా యాడ్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.